హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 4 కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నాన్న. ఫస్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ i పవర్ ఆఫ్ మైనస్ 999 ఈజ్ అని అడిగాడు. దీన్ని ఎలా రాయొచ్చునా? i పవర్ ఆఫ్ మైనస్ 999 ఈక్వల్ టు 1 by i పవర్ ఆఫ్ 999 రాయొచ్చా? దీన్ని ఇంకో విధంగా ఏం రాయొచ్చు? 1 by i క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 333 రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చా రాసుకోకూడదు? 3 3 9, 3 3 9, 3 3 9, 999. చూడండి, i స్క్వేర్ వాల్యూ మనకేంటి? -1 కదా. i క్యూబ్ వాల్యూ ఏమేది? i స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ వాల్యూ -1, -1 ఇంటూ i మైనస్ i క్యూబ్ వాల్యూ -i రాసుకోవచ్చా? -i హోల్ పవర్ 333. మైనస్ని 333 అంటే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మైనసే కదా వస్తుంది. ఐని 333. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నాన్న. ఫస్ట్ వన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ i పవర్ ఆఫ్ మైనస్ 999 ఈజ్ అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, i పవర్ ఆఫ్ మైనస్ 999ని ఏం రాయొచ్చు? 1 by i పవర్ 999. మనకు ఫార్ములా తెలుసు కదా, i పవర్ ఆఫ్ 4k, i పవర్ ఆఫ్ 4k ప్లస్ 1, i పవర్ ఆఫ్ 4k ప్లస్ 2, i పవర్ ఆఫ్ 4k ప్లస్ 3 ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఫార్ములా ఏంటి? -i కదా. దీన్ని ఇప్పుడు అలా కన్వర్ట్ చేద్దాం. 1 by i పవర్ 4 ఇంటూ 249 ప్లస్ 3. 249 4 ఎంత? చూడండి, 9 80 9 96 4 జార్ ప్లస్ 3 999 కదా. ఇప్పుడు ఏమైంది నాన్న? i పవర్ ఆఫ్ 4k ప్లస్ 3 అంటే -i రాయొచ్చా? 1 by -i. న్యూమరేటర్ని డినామినేటర్ని iతో మల్టిప్లై చేస్తే iతో డివైడ్ చేయండి. 1 ఇంటూ i -i ఇంటూ i -i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు కదా, -1 అని. i బై మైనస్ ఆఫ్ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఏం మిగులుతుంది? i. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి నాన్న. ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ i అని అడిగాడు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1 by z కదా. 1 by z ఈక్వల్ టు 1 by 1 ప్లస్ i. రేషనలైజేషన్ చేయండి డినామినేటర్ని. 1 minus i by 1 minus i. ఏమైంది నాన్న? 1 ఇంటూ 1 minus i 1 minus i బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 కదా. 1 minus i బై 1, i స్క్వేర్ వాల్యూ -1, మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. 1 ప్లస్ 1 ఎంత? 2. 1 by 2 ఇంటూ 1 minus i. ఏ ఆప్షను? 1 by 2 ఇంటూ 1 minus i ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ వన్కి ఏంటన్నా? i ఆన్సర్ కదా. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ద మాడ్యులస్ ఆఫ్ 5 ప్లస్ 4i. మాడ్యులస్ ఆఫ్ 5 ప్లస్ 4i ఏంటన్నా? ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత? 25. 4 స్క్వేర్ 16. రూట్ 25 ప్లస్ 16 ఎంత? రూట్ 41. ఏ ఆప్షన్ నాన్న? ఏ ఆప్షన్లో ఉంది రూట్ 41? థర్డ్ ఆప్షన్. ఫోర్త్ వన్, ద వాల్యూ ఆఫ్ రూట్ -25 ఇంటూ రూట్ -9 ఈజ్ అన్నాడు. చూడండి, రూట్ -25ని రూట్ -1 ఇంటూ రూట్ 25 రాయొచ్చా? ఇంటూ రూట్ -9ని రూట్ -1 ఇంటూ రూట్ 9 రాయొచ్చా? రూట్ -1 అంటే మనకు తెలిసింది కదా వాల్యూ ఏంటి? i అని. i ఇంటూ రూట్ 25 వాల్యూ ఎంతనన్నా? 5i రాసుకోవచ్చు వాల్యూని. ఇంటూ రూట్ -1 అంటే i, రూట్ 9 అంటే 3 అంటే 3i. 5 3 జార్ ఎంత? 15 i ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంతనన్నా? -1. 15 ఇంటూ -1 -15. ఏ ఆప్షన్ అన్న -15 అనేది? సెకండ్ ఆప్షన్. ద కాంజుగేట్ ఆఫ్ 2 minus i by 1 minus 2i ఈజ్ అని అడిగాడు. చూడండి నాన్న, డినామినేటర్ని రేషనలైజేషన్ చేయండి. ఏమైద్దు? 1 minus 2i ఏమైద్ది? 1 plus 2i బై 1 plus 2i. న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2i 4i. నెక్స్ట్ -i ఇంటూ 1 -i మైనస్
ఇంటూ ప్లస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ 2 ఏమైంది మైనస్ 2i² బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2i హోల్ స్క్వేర్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంతనా -1 కదా 2 4iల నుంచి అయిపోతే 3i ప్లస్ 2 బై 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ 2 స్క్వేర్ చేస్తే 4 ఐని స్క్వేర్ చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అవుతుంది 2 ప్లస్ 2 4 ప్లస్ 3i బై 5 ఏ ఆప్షన్ అన్నా 4 ప్లస్ 3i బై 5 ఫస్ట్ ఆప్షన్. సిక్స్త్ వన్ ద వాల్యూ ఆఫ్ z ప్లస్ 3 ఇంటూ z బార్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు. చూడండి లెట్ z ఈక్వల్ టు x ప్లస్ ఐవై అనుకుంటున్నాను. z ప్లస్లో x ప్లస్ ఐవై తీసుకున్నాను. x ప్లస్ ఐవై ప్లస్ 3 z బార్ ఏమైంది z ఈక్వల్ టు x ప్లస్ ఐవై అయితే z బార్ ఈక్వల్ టు ఏమైంది మోడ్ x మైనస్ ఐవై అంతే కదా కాంజుగేట్. ఇప్పుడు z బార్ ప్లస్లో ఏం రాయొచ్చు x మైనస్ ఐవై ప్లస్ 3 రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ పక్కన పక్కన రాసుకోండి. x ప్లస్ 3 అనేది రియల్ పార్ట్ ప్లస్ ఐవై దీంట్లో ఏమైంది రియల్ పార్ట్ x ప్లస్ 3 మైనస్ ఐవై. ఇది గమనించండి z1 ప్లస్ z2 ఇంటూ z1 మైనస్ z2 ఏమైంది z1 స్క్వేర్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ z2 స్క్వేర్ ఐవై హోల్ స్క్వేర్ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది వైని స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని ఏం రాయొచ్చు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3 ప్లస్ ఐవై రాయొచ్చా. చూడండి దీని యొక్క మాడ్యులసే కదా ఇది దీని యొక్క మాడ్యులసే ఈ వాల్యూ x ప్లస్ 3 ప్లస్ ఐవై దీన్ని నార్మల్గా రాయండి x ప్లస్ 3 ప్లస్ ఐవై. ఈ రెండింటిని ఏం రాయొచ్చునా సారీ హోల్ స్క్వేర్ రూట్ లేదు కదా కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తాం. x ప్లస్ ఐవైని ఏమనుకున్నాం జెడ్ కదా అనుకునింది జెడ్ ఇంకేం మిగిలింది ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఏమైంది జెడ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఏ ఆప్షన్ అన్నా ఫస్ట్ ఆప్షన్. సెవెంత్ వన్ లెట్ xy బిలాంగ్స్ టు R దెన్ x ప్లస్ ఐవై ఈజ్ ఏ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్ ఇఫ్ అని అడిగారు. చూడండి నాన్న నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్ అంటే లెట్ z ఈక్వల్ టు ఇక్కడ x ప్లస్ ఐవైని z అనుకున్నాం z ఈక్వల్ టు x ప్లస్ ఐవై అయితే y అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి x బిలాంగ్స్ టు R అవ్వాలి. ఒకవేళ ఎక్స్ కాంప్లెక్స్ నెంబరు x ప్లస్ ఐవై అనేది రియల్ అయితే ఏ కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ ఐవై ఈజ్ రియల్ అయితే ఇఫ్ ఇట్స్ ఇమాజినరీ పార్ట్ ఏమైంది ఇఫ్ ఇట్స్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు 0 అవుతుంది అంతే కదా. ఓన్లీ కాంప్లెక్స్ నెంబర్ రియల్ అయితే ఇప్పుడు z ఈక్వల్ టు 3 అంటే ఇది రియలే కదా. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి ఏం తీసుకున్నాం ఇమాజినరీ పార్ట్ 0. ఒకవేళ ఏ కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ ఐవై ఈజ్ నాన్ రియల్ అయితే ఇఫ్ y అనేది 0 అవ్వదు కదా y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి ఇది x ప్లస్ ఐవై ఈజ్ ఏ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్ అంట అప్పుడు y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా. ఎయిత్ వన్ చూడండి అన్న ఇఫ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు సి ప్లస్ ఐడి అయితే దెన్ అని అడిగాడు. బోత్ సైడ్స్ మాడ్యులస్ అప్లై చేయండి. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సి ప్లస్ ఐడి ఏమైతుందన్న మాడ్యులస్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మాడ్యులస్ అప్లై చేస్తే ఏంటి సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్
బోత్ సైడ్స్. ఏమవుద్ది? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఇదే కదా మిగులుతుంది. ఏ ఆప్షన్లో ఉంది ఇది? ఫోర్త్ ఆప్షన్. నైన్త్ వన్ చూడండి నాన్న. ద సమ్ ఆఫ్ ద సిరీస్ ఐ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ ఐ క్యూబ్ ప్లస్ ఆన్ సో ఆన్ అప్ టు 1000 టర్మ్స్ అన్నారు. దీన్ని ఎలా రాయొచ్చు? ఐ ప్లస్ ఐ స్క్వేర్ ప్లస్ ఐ క్యూబ్ ప్లస్ ఐ పవర్ ఆఫ్ 4 ప్లస్ ఐ పవర్ ఆఫ్ 5 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ ఐ పవర్ ఆఫ్ 1000 రాయొచ్చా? ఐ పవర్ ఆఫ్ 1000. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఐ అంటే రూట్ -1 కదా. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. ఐ క్యూబ్ వాల్యూ, ఐ క్యూబ్ ఈక్వల్ టు ఏమైంది? ఐ స్క్వేర్ ఇంటూ ఐ. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1 ఇంటూ ఐ మైనస్ ఐ. ఐ పవర్ ఆఫ్ 4 వాల్యూ ఏంటి? ఐ పవర్ ఆఫ్ 4 నేను రాయొచ్చు ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్. -1 హోల్ స్క్వేర్ ఎంత? +1. ఐ పవర్ ఆఫ్ 5 చూడండి, ఐ పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ ఐ. ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎంత? 1 ఇంటూ ఐ ఐ. ఐ పవర్ ఆఫ్ 6. ఐ పవర్ ఆఫ్ 6 నేను రాయించిన ఐ స్క్వేర్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్. ఏమైంది? -1. ఐ పవర్ ఆఫ్ 7. ఐ పవర్ ఆఫ్ 7 నేను రాయొచ్చు ఐ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ ఐ. ఏమైందిరా? -1 ఇంటూ ఐ మైనస్ ఐ. ఐ పవర్ ఆఫ్ 8. ఐ పవర్ ఆఫ్ 8 వాల్యూ ఎంత? ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 4. -1 హోల్ పవర్ ఆఫ్ 4 అంటే 1. అంతే కదా. చూడండి, సైకిల్ ప్రతి ఒక్క 4 టర్మ్స్కి రిపీట్ అవుతుంది. ఐ -1 మైనస్ ఐ 1, ఐ -1 మైనస్ ఐ 1. ఇప్పుడు ఐ పవర్ ఆఫ్ 9 చేస్తే మళ్ళీ అదే వస్తుంది కదా. ఐ పవర్ ఆఫ్ 9 అంటే ఏం రాయొచ్చు? ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఐ. ఏమైంది నాన్న? 1 ఇంటూ ఐ. ఐ పవర్ ఆఫ్ 10. ఐ పవర్ ఆఫ్ 10 అంటే ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 5. ఐ స్క్వేర్ వాల్యూ -1 హోల్ పవర్ ఆఫ్ 5 అంటే -1. చూడండి, ప్రతి ఒక్క 4 వాల్యూస్కి సైకిల్ రిపీట్ అవుతూ ఉంది. అవునా? ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? ద సమ్ ఆఫ్ 1 కంప్లీట్ సైకిల్ ఆఫ్ పవర్ ఆఫ్ ఐ ఏమైంది? ఐ ప్లస్ -1 ప్లస్ -i ప్లస్ 1. ఏమైంది నాన్న? చూడండి, ఐ మైనస్ ఐ క్యాన్సిల్, -1 +1 క్యాన్సిల్. ఏమైంది? 0. ఇలా ఎన్ని సైకిల్స్ ఉంటాయి 1000లో? డిటర్మైన్ నెంబర్ ఆఫ్ కంప్లీట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ 4 టర్మ్స్. ద నెంబర్ ఆఫ్ కంప్లీట్ సైకిల్స్ ఎన్ని ఉంటాయి? 1000/4 చేయండి. ఏమైంది? 250. ఈచ్ కంప్లీట్ సైకిల్ సమ్ వచ్చి 0 కదా. అట్లా 250 ఇంటూ 0 ఏమైంది? 0నే అవుతుంది. సింపుల్గా ఎలా రాస్తాం దీన్ని? సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to 1000 ఐ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 0. ఈ వాల్యూ ఎంత? 0. Tenth one, the complex number z which satisfy the condition modulus of I plus z by I minus z equal to 1 lies on అడిగారు. గివెన్ z ఈక్వల్ టు మనం ఏమనుకుంటున్నామంటే x ప్లస్ ఐ అనుకుందాం నాన్న. మాడ్యులస్ ఆఫ్ I ప్లస్ z బై I మైనస్ z ఈక్వల్ టు 1 ఇచ్చారు కదా కండిషను. మాడ్యులస్ ఆఫ్ z1 బై z2 ఈక్వల్ టు 1 అయితే దీన్ని ఎలా రాయొచ్చు ఫార్ములా? మాడ్యులస్ ఆఫ్ z1 బై మాడ్యులస్ ఆఫ్ z2 ఈక్వల్ టు 1. ఈ z2 ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? మాడ్యులస్ ఆఫ్ z1 ఈక్వల్ టు z2 రాయొచ్చా? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? మాడ్యులస్ ఆఫ్ ఐ ప్లస్ జెడ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఐ మైనస్ జెడ్ రాసుకోవచ్చు కదా ఒకేసారి. జెడ్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ ఐవై. మాడ్యులస్ ఆఫ్ ఐ ప్లస్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఐ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై. మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా లోపల మల్టిప్లై చేయండి నాన్న. రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్ వేరువేరుగా రాయండి. ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 రాసుకోవచ్చా? వై ప్లస్ 1 లేదా 1 ప్లస్ ఐ అన్న రెండు ఒకటే. ఇక్కడ మైనస్ని లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది? ఐ మైనస్ ఎక్స్ మైనస్ ఐవై. ఈ స్టెప్లో కూడా రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సపరేట్ చేయండి. ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ ఏమైంది? మైనస్ ఎక్స్
ఐని కామన్ తీస్తే 1 మైనస్ వై, అంతేనా? 1 మైనస్ వై. ఇప్పుడు చూడండి నాన్న, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ వై అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా. మాడ్యులస్ అప్లై చేయండి ఈ వాల్యూకి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, దీనికి మాడ్యులస్ అప్లై చేస్తే ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇదే కదా మిగులుతుంది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈక్వల్ టు మైనస్ని స్కోర్ చేస్తే ప్లస్, ఎక్స్ని స్కోర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y. బోత్ సైడ్స్ ఏం కామన్గా ఉన్నాయో క్యాన్సిల్ చేసేయండి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 1 1. ఇంకేం మిగిలింది? 2y ఈక్వల్ టు మైనస్ 2y. మైనస్ 2y ఇటు సైడ్ తీసుకురండి. 2y ప్లస్ 2y ఈక్వల్ టు 0. 4y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు ఏమైంది? 0/4 కదా, అంటే 0. y ఈక్వల్ టు 0 ఎప్పుడవుతుంది? కాంప్లెక్స్ నెంబర్ z లైస్ ఇన్ రియల్ యాక్సిస్. రియల్ యాక్సిస్ మీద కాంప్లెక్స్ నెంబర్ ఉంటేనే y ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ యాక్సిస్. రియల్ యాక్సిస్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిసే కదా. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.